పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం మరో వినూత పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. తెల్లవారుజామునే పనులకెళ్లే కూలీలకు, చిన్న ఉద్యోగులకు కేవలం 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇప్పటివరకు మధ్యాహ్నం భోజనమే అందుబాటులో ఉండగా ఇకపై ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి టిఫిన్లను కూడా అందించనున్నారు. ప్రస్తుతం 139 స్టాల్స్ ఉన్న ఈ క్యాంటీన్ల సంఖ్యలు 150కు పెంచారు. 2013లో అన్నపూర్ణ క్యాంటీన్ పేరుతో మొదలైన ఈ పథకం కాలక్రమంలో స్టాల్స్ పాడైపోవడంతో ఇప్పుడు కొత్తగా 11.43 కోట్లతో ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60 చోట్ల కొత్త స్టాల్స్ ఏర్పాటయ్యాయి. బస్తీవాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఇది ఒక వరంలా మారనుందని అధికారులు చెబుతున్నారు. రోజు సుమారు 25,000 మందికి బ్రేక్ఫాస్ట్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు వేర్వేరు రకాల పౌష్టికాహారం అందించనున్నారు. ఇక ఒక్కో బ్రేక్ఫాస్ట్ ఖర్చు 19 ఉండగా అందులో 5 మాత్రమే ప్రజల నుంచి తీసుకొని మిగిలిన 14 రూపాయలు మొత్తాన్ని బల్దియా భరించనుంది. ఇప్పటికే హరే రామ హరే కృష్ణ ఆర్గనైజేషన్తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ఈ నెలాఖరులోపు సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీమ్ను ప్రారంభించనున్నారని సమాచారం.